You can buy that. This picture is really marvelous. Anoop. హలో, ఎలా ఉంది? ఏమైనా సేల్ అయ్యాయా? 3-4 పెయింటింగ్స్ సోల్డ్ అయ్యాయి. సంపాదించేశారు? అలా ఏం కాదు, వీటి నమ్మగా వచ్చిన డబ్బు కరుణ చారిటబుల్ ట్రస్ట్ కి వెళ్తాయి. ఓ, అలా అయితే నాకు ఇది కావాలి, అది కావాలి. ఇవి రెండునా? ఇప్పుడు కాదు, అక్కడే ఉండేవండి. ఎగ్జిబిషన్ అయ్యాక తీసుకుంటాను. అదేంటి? అంతవరకు నీ కళని ప్రజలందరూ చూడనివ్వు. అన్నా, దీన్ని కొంచెం పట్టుకోండి. జాగ్రత్త. ఇంతకుముందు ఇక్కడ మిల్క్ షర్బత్ కొట్టు ఉండేది. ఇంతకుముందు వైజాగ్ వచ్చినప్పుడు అన్నయ్యతో కలిసి తాగాను. మేము ఈ థియేటర్లోనే సినిమా చూడడానికి వచ్చేవాళ్ళం. ఓ, ఈ థియేటర్లోనా? పర్వాలేదే. మీ నాన్నగారు సినిమా కూడా తీసుకొచ్చేవారా? నాన్న మమ్మల్ని ఒకే ఒక సినిమాకి తీసుకొచ్చారు. అది కూడా నేను అన్నయ్య పట్టుపడితేనే. ఏం సినిమా అది? మీకు తెలిసిందే, అరుంధతి సినిమా. ఎందుకు నవ్వుతున్నారు? ఒకవేళ ఒకే రోజు మనం కలిసి ఆ సినిమా చూసామేమో అని. ఎలా చెప్తున్నారు? అన్నయ్య మొదటిసారిగా ఆర్మీ నుంచి వచ్చేటప్పుడు మేమందరం కలిసి ఈ థియేటర్కే అరుంధతి సినిమా చూడడానికి వచ్చాం. అలాగా? నేను టీవీ చూసినప్పుడల్లా సినిమా వేస్తారేమో అని చూస్తాను. ఎందుకు? ఆ సినిమా సీడీ కొనుక్కోవచ్చు కదా. జీవితంలో అండర్స్టాండింగ్ పార్ట్నర్ ఉంటే చాలు. అందుకే నేను నీకు ప్రపోజ్ చేశాను జాస్మిన్. నేను ఈ విషయాన్ని మా అన్నయ్యతో కూడా చెప్పాను. ఆయన గురించి నీకు చెప్పాను కదా, మా ఫ్యామిలీ ఒక సాంప్రదాయమైన కుటుంబం అని. నాన్న బిజినెస్ చేసిందంతా విశాఖపట్నంలోనే. అమ్మా నాన్న చనిపోయాక నాకున్నది మా అన్నయ్య మాత్రమే. అన్నయ్య అర్థం చేసుకుంటారా? నేను మీ అన్నయ్యని కలిసి మాట్లాడతాను. రేపెళ్ళి మన ఇద్దరం కలుద్దాం. అయ్యో, టైం అయిపోయింది. ఓ, ఈరోజు నాటకం ఉంది కదా? అవును, చూడడానికి వస్తావా? నేను మీ రిహార్సల్ చూసాను కదా. రిహార్సల్ ఏంటి? దానికి పెర్ఫార్మెన్స్ కి చాలా తేడా ఉంటుంది. ఇంకొక రోజు చూద్దాంలే. ఇంకో విషయం, బాగా పర్ఫార్మ్ చేయాలి. షూర్. అలా అయితే మనం రేపు మీ అన్నయ్యని కలుద్దాం. వెళ్దాం అన్నా? అలాగే. ఆ అరుంధతి సినిమా సీడీ కొండ మాత్రం మీరు మర్చిపోకండి. సరే, వెళ్ళొస్తాను. అభిలాష్, రండి. లేదు సార్, పర్వాలేదు సార్. ఒక కస్టమర్కి అపాయింట్మెంట్ ఉంది సార్. ఇదిగోండి సార్, కేపీ రమేష్ కుమార్కి సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్. సార్, క్యాష్ ఎప్పుడు రెడీ అవుతుంది? విత్ ఇన్ 2 days. ఓకే సార్. అభిలాష్, మీరు బయలుదేరండి. బిజీ అన్నారుగా, నేను కాల్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ సార్. దేవుడా, ఇది ఓకే అయితే మంచి ఇన్కమ్ వస్తుంది. సార్, ఇది రమేష్ చేసిన ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫోటో సార్. నర్సీపట్నం బ్రాంచ్ ఏటీఎంలోనే లాస్ట్ ట్రాన్సాక్షన్ చేశాడు. సో దిస్ ఈస్ హిజ్ లేటెస్ట్ ఫోటో. లోన్ క్లోజ్ చేసిన తర్వాత కూడా అకౌంట్ని ఒకసారి చెక్ చేసుకున్నాడు. ఎందుకు చేసుండొచ్చు? అది క్యాష్ విత్డ్రా చేయడానికి కావచ్చు. లోన్ క్లోజ్ అయిందో లేదో చెక్ చేయడానికి చేసుంటాడు. ఇందులో ముఖ్యంగా సస్పీషియస్ గా ఉంది, ఈ స్టేట్మెంట్లో గత 8 నెలలుగా నో క్రెడిట్స్, నో డెబిట్స్. తరువాత ముందుగా ఉన్నది లోన్ కట్టకుండా ఉన్నందుకు వేసిన ఇంట్రెస్ట్ ఛార్జెస్. కానీ రమేష్ కనిపించకుండా పోయిన 3 రోజులకు ముందు ఒకేసారి లోన్ సెటిల్ అయిపోయి మొత్తం 0 బ్యాలెన్స్ అయిపోయింది. నర్సీపట్నంలో విచారిస్తున్నాం సార్. అతను మొబైల్ ఫోన్ యూజ్ చేయకపోవడం వల్ల అతన్ని ట్రేస్ చేయడం కష్టంగా ఉంది. ఈ సెల్ ఫోన్ మన దగ్గరికి రాకముందు ఈ ఇన్వెస్టిగేషన్లన్నీ మనం ఎలా చేసాం రఫీ? ఇక ఆలస్యం చేయకూడదు. మెయిన్ సిరీస్ మొత్తం లుకౌట్ నోటీస్ అంటించండి. ఎస్ సార్.